ఎంత తీసుకున్నావు డబ్బులా? 16 ఏళ్ళ వయసు పడి పడి లేచే మనసు. తాగు. వద్దు తాగు కొద్దిగా. నాకు పట్టించుకుంటాడు. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం విజయవాడ పంజా సెంటర్లో ఉన్నాం అనమాట. ఇక్కడ నా చిన్నప్పటి నుంచి కూడా వరుసగా హలీము, షవర్మాలు, అసలు ఒక్క ఐటమ్ ఏంటి అన్నీ ఉంటాయి. అసలు ఫలూదా ఉంటాయి అన్నీ, అంటే అంత ఫలూదా కూడా వస్తుంది. మళ్ళీ డిస్టర్బ్ చేసి మరీ చెప్తాడు ఏంటి గురు, బాధ్యత లేదు. ఓకే, ఇవన్నీ దొరుకుతాయి అనమాట. అయితే మేము ఒక 3 స్టాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం. అన్నీ తీయాలంటే 8 నిమిషాలు కాదు కదా, 80 నిమిషాలు పెట్టినా సరిపో అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ రంజాన్ సీజన్లోనే ఉంటాయి. కుదిరితే మనకి ఇంకా 20 రోజులు పైనే ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఇంకో పార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఒక 3 సెలెక్ట్ చేసాం. అక్కడికి వెళ్ళి ఆల్రెడీ మనం హలీములు చాలా చూపించేసాం. అందుకనే హలీములు కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట. స్టిక్ చికెన్ అని, ఇంకేముంటాయి గురు, పాయ రోడ్, ఇలా చాలా ఉంటాయి అనమాట. స్పెషల్ డెజర్ట్స్, ఫలూదా. మనం వెళ్ళిపోతాం బ్రో. నేను పొట్టోని కాదు, మనోడి హైట్. మళ్ళీ నేను పొట్టోని అనుకుంటారేమో. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. వచ్చేలో ఎంతమంది జనం ఉన్నారేంట్రా. స్టాల్స్ ఈ సంవత్సరం స్టాల్స్ కూడా ఎక్కువ పెట్టారంట. అసలు అటు తిప్పు, కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ, కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు ఎంత మంది జనం ఉన్నారో చూడండి. ఏదో పెద్ద జాతరలా ఉంది. సండే బాబు, సండే ఎఫెక్ట్ గట్టిగా ఉంది. ఎక్కడ తినాలి, ఎన్ని ఉన్నాయి ఐటమ్స్ చూడరా. రోటీ చూడు, రుమాలి రోటీ చూడు. ఇలా నేను 2 వీడియోలు చేసేస్తా. నేను చెప్తున్నా, ఏదో రెస్టారెంట్ సెటప్ పెట్టినట్టు పెట్టేశాడు రా. మళ్ళీ చేశారు. మళ్ళీ ఓన్లీ డెజర్ట్సే. కునాఫాలు. హాయ్ అండి, బాగున్నారా? అవునవును, ఓకే, థ్యాంక్ యూ. కంగారు అయిపోతుంది ఇక్కడ అంతా. చెప్పు. ఇప్పుడు మనం Z&S బాషీ హలీం దగ్గర ఉన్నాం. ఇక్కడ హలీం చాలా ఫేమస్ అంట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చాలా రకాల స్టార్టర్లు ఉన్నాయి. అందులో ఒకటి ట్రై చేద్దాం, ఎక్కువ వద్దు. ఇంకోటి ఏంటంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి? 2010 అంటే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. 16 సంవత్సరాలు వీళ్ళు ఒక బ్యానర్ కూడా వేయించారు, భలే ఉంది. చూపిస్తా, పద లోపలికి వెళ్దాం పదండి. బోన్ సూప్ అంట మాయా. ఇది పాయా కాదు, బోన్ సూప్. అదిగోండి, మటన్ బోన్స్ అన్ని వేసి సూప్ చేశారు అనమాట. చికెన్ బోన్. అరే మళ్ళీ కొడతారా మళ్ళీ నిన్ను చికెన్ అన్నట్టు అసలు మాట. ఒకసారి చలో మేమా టేబుల్ సెట్ చేయండి. జనం చూడరు ఎంతమంది ఉన్నారు. ఆ మూల దొరుకుతుంది డైనింగ్ రోడ్డు మీద. రండి, టేబుల్ దొరకాలి, కూర్చోవాలి, ప్రశాంతంగా తినాలంటే అవదు. అందుకని నుంచుని తినేద్దామని చెప్పేసి హలీం తీసుకున్నాం. ఇది ఎంత? ఇది హాఫ్ 250 రూపీస్ సింగిల్. ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి చాలా వేసారు. రే నీకు గుర్తుందా వలి, మేము ఇక్కడికి వచ్చి తినేవాళ్ళు విజయవాడలో ఉన్నప్పుడు. నాకు ఈ ప్లేస్ చూసిన తర్వాత గుర్తొచ్చింది. ఇది స్కూల్. ఇక్కడికి వచ్చి మా అమ్మ వాళ్ళు మేము అందరం వచ్చి కూర్చొని తినేవాళ్ళం, మా మామయ్య వాళ్ళతో కాబట్టి కలిసి. గుమాయించాడు అది. మీ అన్నం చూసావు నీతో చివరిలో వెళ్ళిన తర్వాత మీట్ పంట కింద పడాలని భలే పడుతుంది. సూపర్ ఉంది. మీరు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉంటారు విజయవాడ వాళ్ళు. కింద కామెంట్ చేయండి, ఈ హలీం మీరు ఎప్పుడైనా తినుంటే మీకు ఎలా అనిపించిందో. లోకల్స్ కి హైదరాబాద్ హలీం నచ్చదు, ఈ టైప్ ఆఫ్ హలీం నచ్చదు. దీంట్లో బోన్స్ ఉండవు. మెయిన్ పార్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ. ఇదిగో చికెన్ పీస్, సారీ మటన్ పీసు సూపర్. ఎదిరిపోయింది. క్రియేటివిటీ అంటే అది చూడండి. మన Z&S 2010 నుంచి 2026 బాసీ హలీంకి 16 ఏళ్ల వయసు అంట. ఓకే, ఇది అది పాట కూడా ఉంటుంది. నువ్వు పాడు. 16 ఏళ్ళ వయసు పడి పడి లేచే మనసు. బాగా వస్తాయి నీకు ఇలాంటి పాటలు. పట్టుకో ఏం పట్టుకో. ఇందాడ బొబ్లి గేములు దొరికినప్పుడే అర్థమైపోయింది జనాలకి. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు వస్తాడో తెలరా, మధ్యలో వస్తాడు నన్ను కలపడానికి. నువ్వు రాగు బ్రో, నేను వెళ్ళిపోతాను. జేబులో ఏమున్నాయి? ఇంకే ఉంటాయి బ్రో.
ఫోన్ అంట అది ఫోన్. అక్కడ అమ్మాయిలు ఎవరు? అది కాదు ఇదేంటి ఒక్క నిమిషం ఇదేంటిది ఇది? అవును బ్రో, తిన్నాను. ఎందుకు డస్ట్బిన్ లో పాడే కానీ జేబులో పెట్టుకున్నా. అది అన్న అది వెరీ గుడ్ రా, వెరీ గుడ్. చూసారా మా ఓడి చెత్త చూసారా? డస్ట్బిన్ చూపి చెత్తగా పడేద్దాం ఏంటి? డస్ట్బిన్ కనపచ్చేదాకా జోబిలోనే పెట్టుకుంటాడు అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఏంటి గురు దీని పేరు? స్టిక్ చికెన్. అంటే స్టిక్ గుచ్చారు కాబట్టి స్టిక్ చికెనా? అంతే కదా. అదే నేను తప్పు మాట్లాడానా? ఇది ఏంటో చెప్పనా, ఎలా ఉందో చెప్పనా? దేశీ కేఎఫ్సీలా ఉంది అంతే. కేఎఫ్సీకి ఎంత కోటింగ్ వేసి చేస్తారు కదా, ఇది ఏంటంటే సేమియాలు కదా దీనిపైన. అదే మన మంది షీర్ కుర్మా చేస్తాం, సేమియాలు ఆ టైప్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్ గా అయితే తినేద్దాం. ఇది నార్మల్ గా పెళ్లిల్లో ఎక్కువ వేస్తారు. పెళ్ళిళ్ళు హైదరాబాద్ పెళ్లిల్లో. ఓకే రండి తిందాం రండి. చాలా గోలగోల ఉంది, ఇంక అడ్జస్ట్ అవ్వండి వీడియోకి. స్టిక్ వచ్చింది నిజంగా రావట్లేదు సార్. కొంచెం హల్దీ ఎక్కువైంది. హల్దీ కొంచెం ఎక్కువైంది. పసుపు బాగుంది అయినా. పైన లేయర్ క్రంచీ అవుతూ లోపల సాఫ్ట్గా, చికెన్ సాఫ్ట్గా, కానీ కొంచెం పసుపు ఎక్కువైంది లైట్గా. పెళ్ళికి తీసుకొచ్చారేంట్రా? ఎలా ఉంది గురు? ఫుడ్ క్యాప్టెన్ పెళ్ళికి తీసుకొచ్చావేంటి? కాదు, ఫుడ్ క్యాప్టెన్ అండి, విజయవాడ ఫుడ్ క్యాప్టెన్ పిలుస్తున్నారు. గురు ఎందుకు గురు? ఎదుగో హాయ్ అయ్యో బాబోయ్ ఏంటి లైను? అమ్మ బాబోయ్ చామేంటి? నెక్స్ట్ మనం సలీం హలీం దగ్గర ఉన్నామన్నమాట. ఇది కూడా చాలా వినిపించే పేరు ఇక్కడ ఏంటి, ఏం ట్రై చేద్దాం? మటన్ పాయా అయిపోయింది కాబట్టి అంటే మటన్ పాయా కోసం వచ్చాం. టైం ఎంత అయింది? జస్ట్ 9 అయింది. 9ంటికే పాయా అయిపోయిందంట. మరి అసలు క్రౌడ్ ఏంటి గురు? నిజంగా శుభలేఖలు పట్టుకుని పెళ్ళికి వస్తారు చూసావు, ఫ్రీగా అలా అవుతున్నారు జనం. అసలు ఆ లైన్ నుంచి రావడానికి కష్టమైపోయింది మాకు. అయితే దమ్ చికెన్ రోటీ వచ్చిన తర్వాత టేస్ట్ చూద్దాం. ఎప్పుడు కూడా టేబుల్ దొరకదు మనకి, నిలబడి తినేద్దాం. టేబుల్ కోసం చూస్తే మన టైం సరిపోదు. ఇక్కడ లైటింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది, అయినా సరే ఎలాగో అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాం. టేబుల్ దొరికింది, అది సంతోషించు. ఇటు చూసుకుంటే మా కొత్త పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కొడుకు, మా నదీం గారు కూడా వచ్చాడు. మహేష్ బాబు కొంచెం ఒళ్ళొచ్చింది. దా టేస్ట్ చూద్దాం. చల్లగా అయిపోయింది తీసుకుని. ఇది లాల్ చికెన్ దగ్గర దమ్ చికెన్ కదా? ఎస్, లాల్ చికెన్ అంట. తీసుకుని ఉంచుకొని లోపల కలుపుదాం. ఆగు ఒకసారి. లేదు బాగా దుమ్ములే ఉన్నాయి ఇందులో. రుమాలి రోటీ అయితే ఇలా ఎగరేస్తున్నారు ఇక గాల్లోకి. అంతేం లేదు, అంతేం లేదు. ఏదో ఉప్పు కారం తెలుస్తున్నాయి కానీ ఒక ఫ్లేవర్ కానీ ఏం లేవు. దబ్బేసింది. నెక్స్ట్ మటన్ దమ్ బిర్యానీ చెప్పా. అసలు మటన్ దమ్ బిర్యానీ బాగుంటుందని కూడా విన్నాను, అది చెప్తాం. బేసిక్గా ఇది మన లిస్ట్లో లేదు, పాయా లేకపోయేసరికి ఇది చెప్పాల్సి వచ్చింది. ఎంత త్వరగా వచ్చిన ఐటమ్స్ అయిపోతున్నాయి. అన్ఫార్చునేట్లీ మటన్ బిర్యానీ కూడా అయిపోయిందంట. చికెన్ బిర్యానీ ఉందన్నారు. మటన్ బిర్యానీ అయితే బెస్ట్ కదా, అందుకని వద్దని చెప్పేసి వేరే దానికి వెళ్తున్నాం. నెక్స్ట్ ఎక్కడికి? సౌదాగర్. మల్బెరీ, మ్యాంగో, సీతాఫల్ చెప్పేసాం మల్బెరీ, సీతాఫల్, ఇంకోటి ఏంటి? మ్యాంగో, సీతాఫల్, మ్యాంగో, మలైలు 3. ఎందుకంటే ఇక్కడ డిజర్ట్స్ బాగుంటాయంట, మిగిలినవి కూడా బాగుంటాయి. ప్రస్తుతానికి అయితే మనం డిజర్ట్స్ ట్రై చేద్దాం. సీతాఫల్, మ్యాంగో, ఓకే, మల్బెరీ. ఇదేంటిది? సీతాఫల్. అది సీతాఫల్ మలాయ్. స్పూన్లో బషీర్ బాయ్ టేస్ట్ చూడమ్మా. మలాయ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు మీరు. మలాయ్ ఎక్కడా? మెగడ. తిన్నాక మాట్లాడు. నేను తినేనా? అది నీ లోపలే అదేదండి. మరి ఏమనుకుంటావు? సీతాఫల్ చాలా బాగుంది, పోతచ్చా. మధ్యలో ఆ సీతాఫల్ పలుపు తగులుతూ, సీతాఫల్ కాయ ఉంటుంది కదా, ఆ కాయలో
ఎక్కడదంటావు ఏంట్రా? ఇదిగో గురు. ముంబైలో 8 ఇదేమో మ్యాంగో మలై. క్రాప్ ఉంటుంది. ఇదేంటో తెలుసా? మ్యాంగో క్యూబ్సే డైరెక్ట్ గా. ఆంధ్రాలో 3 months, ఆహా. 8 months ఉంటుంది. అక్కడ నుండి మొత్తం ముంబై, మహారాష్ట్ర, మ్యాంగో మొత్తం తిరిగిపోయింది. నెక్స్ట్ మ్యాంగో మలాయ్. ఇందులో మ్యాంగో పీసులు వేసారేంటి? మ్యాంగోలు ఎక్కడ దొరికినాయి వీళ్ళకి? ఇంపోర్టెడ్. ఆహా. సూపర్ ఉందరా ఇది. అరే భలే ఉందరా ఇది. ఆ మామిడికాయలు మొక్కలు తగులుతూ ఉంటే ఏంట్రా ఫుడ్ క్యాప్టెన్ ప్రేమ లైన్స్ గంటేస్తున్నావు? సగం ఎటు రావట్లేదు, వెళ్ళిపోవట్లేదు. బ్రూ ఇది తిన్నావా? ఇది బ్రో ట్రై కరో. తిన్నావా? తినలేదు. తిను తిను తిను. నేను ఒకటే మాట చెప్తా, డెజర్ట్స్ కావాలంటే పట్టుకో బ్రో. అదే నువ్వు చెప్పావు ఏదో అనుకున్నాను కానీ డెజర్ట్స్ కావాలంటే సౌదాగర్ దగ్గర రావాలి. మ్యాంగో అదిరిపోయింది. ఆ విషయం ఆయనకి ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రితమే చెప్పా. మ్యాంగో మాత్రం మ్యాడ్ అయిపోయావా? నాకు తెలియకుండానే 3 స్పూన్లు తినేసా. అంజీర్ కా మిఠా హై. ఇది హైదరాబాద్ లో దొరుకుతుంది. ఈసారి ఫస్ట్ స్పూన్ నేను తింటా. ఇప్పుడు ఇంత ముందు మలాయా అన్నావు, నీకు ఎలా అనిపించింది టేస్ట్? మరి ఇది అలాగే ఉంటుంది టేస్ట్ చూడు. టేస్ట్ ఫస్ట్ నేను బా 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 బా. ఎంత తీసుకున్నావు? ఎంత తీసుకున్నావు? డబ్బులా? నన్ను కొనలేరు ఎవరో డబ్బులతో. కానీ ఆ తిన్నాకి తేలిపోయింది. ఇది నీకు పుల్ల టేస్ట్ పుల్లగా ఉండిద్ది కదా, అయినా ఇంకొంచెం మలాయ్ పడి ఉంటే బాగుండేది. ఆ మలాయ్ క్రీమ్ తెలుస్తుంది కానీ నచ్చింది, మ్యాంగో నచ్చింది. ఇది యావరేజ్ దాంతో కంపేర్. ఎందుకంటే ఇది ముందు తినాలి. చూడు చూడు, మన బ్రో చూడు, అలా చూడు, ఇంకా మ్యాంగో తినాలి హ్యాపీగా. నెక్స్ట్ ఇంకా అయిపోయి వీడియో వెళ్ళిపోదాం అనుకునే టైంలో లస్సీ, మక్కా లస్సీ అని చెప్పేసి మక్కా లస్సీ అని చెప్పేసి ఒక తాగితే ఇక్కడ బాగుంటది అన్నాడు ఫుడ్ క్యాప్టెన్. ఫలూదానా తింటావేంటి? ఫలూదా తింటాం. ఫలూదా కాదు, ఫలూదా. ఎక్కడ బాగుంటది? ఫలూదా ఎక్కడ బాగుంటది? ఇక్కడే బాగుంటది. వాళ్ళ దగ్గర ఉంది, బాగుంటది. ఇక్కడ బాగుంటదా? అయితే ముందు లస్సీ ఒకటిని. అబ్బా బాబో, మీరు హైదరాబాద్ ఫలూదాలు ఎక్స్పెక్ట్ చేయమాకండి అమ్మా. ఇది విజయవాడ ఫలూదాలు. ఐస్ క్రీములతో చేస్తారు, కోవాలతో చేయరు. చూద్దాం ఏదో ఒకటి అలా ఉందా లేదా ట్రై చేద్దాం. ముందైతే ఫస్ట్ లస్సీ చెప్దాం. వెనక్కెళ్ళు అమ్మా, వెనక్కెళ్ళు. బస్సు లావైపోయాడు బ్రో. అది కాదు, ఇదిగో. ఇదేంటిది? ఇదేంటిది? మేగడ. మేగడ అబ్బా చల్లగా ఉంది. తప్పకుండా లస్సీ చెప్తే పెరిగిచ్చారండి. మేగడ. అమ్మా మీరే తినారా? నాకు వద్దు, ఉంది. నాకు వద్దు అన్న, ప్లీజ్ అన్న. మేగడ మేగడ కాదు గురు, ఇది పెరిగే. పెరిగే మేగడ కాదు. మేగడ లేదు, మేగడ పెరుగు కలిపి ఉంటది. అన్నయ్యకి పెట్టి వద్దొద్దు, ఫస్ట్ బషీర్ భయ్ కండిపోయిందా? తాగు. వద్దు తాగు. అరే స్మెల్ అరే అదో రకం స్మెల్ వస్తుందిరా బాబు. అది పెరుగు పెరుగు చలవ చేసిద్ది. కక్కుంటారు. ప్లాటినం చైన్ అనవసరం తెగిపోద్దా? కక్కుంటారు. అది ఎవరికి తెలియక్కర్లేదు. పెరుగును కూడా హేడ్ ఎంతమంది ఉన్నా చాలా మంది కూడా అదిగో పెరుగు అదిగో అదిగో. నువ్వు కూడా తినవా? ఆయనకి పట్టించు. కొద్దిగా నాకు పట్టి కక్కుంటాడు. జస్ట్ ఆడికి కక్కేస్తాను అంటారు. పెరుగు లస్సీ అలవ చేస్తుంది గురు. పెరుగు ఏ మాటకి ఆ మాట. మా చిన్న దగ్గర లస్సీ చాలా బాగుంది. అరే ఆయన దేశం అవుతుండ్రు. ఏమరా కొంచెం దెబ్బేసింది కానీ అబ్బా బాగా నటిస్తున్నావు. థ్యాంక్స్ గురు, థ్యాంక్ యూ ఫర్ ది ఎంటర్టైన్మెంట్. హలీం మాత్రం అదిరిపోయింది. నిజంగా చాలా బాగుంది. నిజంగా అక్కడ కూడా టేస్ట్ చూసాం కదా, అక్కడికన్నా మన దగ్గరే నచ్చింది. వేణుబాయ్ మళ్ళీ ప్రైసింగ్ అని చెప్పి కాల్ చేస్తారు. ప్రైజ్లు ఎంతనా? హోల్డ్ చేసుకోమని చెప్పు. ఇదిగో ఇలా చూపించేస్తున్నా. ఓకే గైస్, ఒకసారి హోల్డ్ చేసుకోమని. మటన్ హలీం స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలితే. డన్. ఓకే ఓకే. హలీం అట్ పీవీపీ. షాప్ ఓపెనింగ్ రావాలి మరి, మన పచ్చళ్ళ షాప్ ఓపెనింగ్. రేపు కాదు ఓపెనింగ్ ఇంకా తెలియదు, చెప్తా అప్పుడు రావాలంటున్నా. ముందే చెప్పేస్తున్నాను అనమాట, డేట్ తెలియదు ఇంకా చెప్తా. ఓకేనా చందు బాయ్? బాయ్ బ్రో. వేణు బాయ్ బాయ్. కలుద్దాం మళ్ళీ. రావాలి మా ఊరు రండి ఒకసారి. ఓకే బాయ్. ఏడి బాయ్ ఏడి ఏంటి అక్కడికి వెళ్ళేది? వెళ్ళొద్దా? ఇప్పుడు డ్రైవ్స్లో జాగ్రత్త. వద్దమ్మా చాలమ్మా ఈ రోజుకి.
ఈరోజు వద్దు 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 చాలు వద్దమ్మా బలిగాడు వచ్చాడు. అది గైస్ మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు అనుకుంటాను మరి. జై హింద్.